ఇప్పుడు మీరంటే మీ సహాయంగానో లేదంటే మీ సపోర్టివ్గానో మీరు మీడియాలోకి వస్తున్నారు, కానీ జనాలు మాట్లాడాల్సిన అందరూ మాట్లాడలేరు కదా సార్. ఏం లేదు, ఏంది న్యాయం అంటూ మన చేతిలో లేదు కదా, న్యాయస్థానాలు. ఒక కామెంట్ కూడా ఒక సపోర్ట్ అవుతుంది కొన్ని ఒక కామెంట్ చేయొచ్చు, లేదు ఒక వీడియో చేయొచ్చు, అతనికి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బిగ్ బాస్లో ఎవరో ఏదో చేస్తున్నారు, మనకి ఏ రకమైన సంబంధం లేదు, అయినా కూడా వాళ్ళ కోసం వాళ్ళు గెలవాలి వీళ్ళు గెలవాలని చెప్పి మనం ఎన్ని కామెంట్లు పెడుతున్నాం కదా. సో ఇవాళ రేపట్లో సపోర్ట్ అనేది రోడ్ల మీద అవన్నీ మారిపోయి డిజిటల్ యుగంలోకి వచ్చేసాం. సపోర్ట్ అనేది మీరు జస్ట్ ఒక లైక్తో చెప్పొచ్చు, ఒక కామెంట్తో చెప్పొచ్చు. నిజంగా వెళ్ళాలనుకుంటే ఆయన వెనకాల వెళ్ళి నిలబడచ్చు. రేపో ఎల్లుండో ధర్మాకి నా బిడ్డను చూపించట్లేదని చెప్పి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బైఠాయించాడు అనుకోండి, మళ్ళీ ఈవిడ టీమ్స్కి ఫోన్ చేస్తుంది, ఇదిగో మా ఆయన మళ్ళీ నన్ను చంపడానికి వచ్చేసాడు, కొట్టడానికి వచ్చేసాడు, ఇట్లా ఏమైనా చెప్పింది అనుకోండి, వాళ్ళు కూడా వచ్చేస్తారు. అప్పుడు మనం ఆయన వెనకాల నిలబడగలిగితే ఎలా అరెస్ట్ చేస్తారు ఈయన్ని? తండ్రికి బిడ్డను చూపించుకుంటే ఇది ఎక్కడి న్యాయం? ఇదేనా పోలీస్ వ్యవస్థ చేసేది? మనం అందరం చూసాం తప్పుడు కేసు, ఆయన కూకట్పల్లిలో కేసు కూడా పెట్టారు కదా. మీరు ఎలా తండ్రికి బిడ్డను దూరం చేస్తారు? మనం నిలబడచ్చు గట్టిగా, 10 మంది వెళ్ళండి, 100 మంది వెళ్ళండి, ఇది న్యాయం. మనం ఊరికి కూర్చొని గంటలు డిస్కస్ చేయడం కాదు. అండ్ ఇంకొకటి, ఇది మనం చేయగలిగితే సొసైటీలో చాలా మంది కేసులు ఏంటంటే పిల్లల్ని వెపన్లో వాడుతున్నారు సార్, చాలా మంది. అసలు అంటే అదొక చాలా మంది ఇంకా పిల్లలు పుట్టకపోయినా పిల్లలు పుడితే వీడు వంగుతాడు, లేదంటే దీన్ని చూపించి అరటిపండు చూపించి తొక్కేస్తారు చూడండి. అలా కూడా అంటే పిల్లలు అనేది ఒక ఎమోషన్, ఒక వెపన్ లాగా అయిపోయి ప్రతి ఒక్క నిజం చెప్తున్నాను ఆడవాళ్ళు ఇది చాలా మంది యూజ్ చేస్తున్నారు పిల్లలు అనే ఒక సెంటిమెంట్తో. మీకు తెలియని ఒక కేసు చెప్తాను. ఇప్పుడు చిన్న బావుడు అన్నాడు అనుకోండి, వాడికి ఇంకా మన మాటలు అర్థం కావు, వాడిని తల్లి అట్టే పెట్టుకొని నానా రకాల ఆటలు ఆడచ్చు. ఎందుకంటే తల్లి పాలు కావాలి, తల్లి చాలా ఇంపార్టెంట్, 2 ఏళ్ళ వరకు అట్లీస్ట్. ఆ కోణంలో అది జరుగుతుంది. వాడు బెండవలసిన పరిస్థితి ఏం అంటే అది. ఇక కొంత పెద్ద అయ్యారనుకోండి, 10 ఏళ్ళు 15 ఏళ్ళు, ఎస్పెషల్లీ 13-15 ఏళ్ళ వాళ్ళని వెపనైజ్ చేస్తున్నారు. ఎలా అంటే వీళ్ళ కొంతమంది అయితే ఇక మైనర్లు వెళ్ళి మర్డర్లు చేసినా వాళ్ళకి శిక్ష ఉండదు అని చెప్పి వాళ్ళని వాడుకునే ఒక దరిద్రపు కొట్టు సెక్షన్ వాళ్ళు కొంతమంది ఉంటే, మైనర్ ఆడపిల్లలతోటి పోక్సో కేసులు పెట్టిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీకు తెలుసో లేదో, రీసెంట్గా ఒక డ్యాన్స్ మాస్టర్ మీద పోక్సో కేసు, జానీ మాస్టర్ కాదు వేరే మాస్టర్ ఉన్నారు, ఓకే, ఆయన మీద పోక్సో కేసు. విచిత్రమైన, చాలామందికి తెలియదు ఏంటంటే, ఆయన ఒక ఆవిడని ఇష్టపడి ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. సరే పెళ్లి కూడా చేసుకున్నాడు. బట్ అప్పుడు ఆయనకి తెలియదు ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి డైవర్స్ అయిపోయింది అనే విషయం. సరే పెళ్ళి అయిన తర్వాత ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఆవిడకి ఒక 13-14 ఏళ్ళ కూతురు కూడా ఉంది. చట్టం గుడ్డిది ప్రేమ గుడ్డిది అంటారు చూడండి, ఆ టైప్లో తెలీదు. అలా ఎలా మేనేజ్ చేయడం అసలు? ఈయనకి అంటే ఆవిడకు 36 ఏళ్ళు 38 ఏళ్ళు ఉంటాయేమో, ఈయనకు ఒక 30 ఏళ్ళు అలా ఉంటాయేమో. బట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు వద్దు అని చెప్పి ఆయన, నాకు నువ్వు మోసం చేసుకున్నావు, నాకు ఇలా వద్దు అంటే, లేదు నేను బాగా చూసుకుంటాను, ఫస్ట్ వాడిని వదిలించుకున్నప్పుడు నాకు ఒక 50 లక్షలు వచ్చింది సెటిల్మెంటు, నాకు ఇక్కడ డబ్బులు ఉన్నాయి, నేను బాగా చూసుకుంటాను, నువ్వు నాతో ఉండు అని చెప్పి ఉంటుంది కదా జనరల్గా. అటువంటి ఆంటీ అండ్ అబ్బాయి రిలేషన్ లాగా. అంటే ఆయన నాకు ఏం వద్దురా బాబు అని చెప్పి వెళ్ళిపోతుంటే, ఎక్కడికి రాబోతావు నువ్వు, రా మర్యాదగా వార్నింగ్ ఇస్తున్నా, అది ఇది నానా రకాలుగా బెదిరించి ఫైనల్గా ఏం చేశారు తెలుసా, ఈ అమ్మాయి చిన్న అమ్మాయిని తీసుకుని వెళ్ళి, ఈయన నా మీద తప్పుడుగా ప్రవర్తించాడు, మా స్టెప్ డాడీ, నా సవత్ తండ్రి నన్ను వేరే రకంగా నీచంగా మొలస్ట్ చేశాడు అని చెప్పి ఈ అమ్మాయితో వెళ్ళి చెప్పించి పోక్సో పెట్టారు. ఏ సాక్ష్యాలు అక్కర్ల పోక్సోకి. చిన్నపిల్లలు చెప్పారంటే బాలవాక్కు బ్రహ్మవాక్కు అని నమ్మాలి, అదే మన చట్టం. కానీ ఈ అమ్మాయి అంత ఈజీగా చెప్పగలదా? పోలీసులు అంత ఈజీగా నమ్మేస్తారా అంటే, మీకు ఇక్కడ ఒక షాకింగ్ విషయం చెప్తారు. ఈ అమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తుంది. మనందరికీ తెలిసిన చాలా ప్రముఖ సినిమా, దాంట్లో చాలా పెద్ద హీరోయిన్ ఆవిడ, ఇండియా నంబర్ 1 ఇప్పట్లో ఆ రేంజ్ హీరోయిన్ ఆవిడ. ఆ హీరోయిన్కి చైల్డ్హుడ్ క్యారెక్టర్లో ఈవిడ చేసింది, ఈ చిన్న అమ్మాయి చేసింది. దాంట్లో ఏంటి తెలుసా ఈవిడ క్యారెక్టరు, ఈ అంటే ఆ హీరోయిన్ సైకాలజీ ఇలా ఉంది అని చెప్పడానికి జస్టిఫికేషన్, తన చిన్ననాటి పరిస్థితుల్లో వాళ్ళ బాబాయ్ ఎవరో ఈవిడ్ని మొలస్ట్ చేస్తాడు, ఆ చిన్న పాపని. ఓకే, ఆయన కూడా మనకి బాగా తెలిసిన సుపరిచితమైన యాక్టర్. ఓకే, ఆ సినిమాలో ఈవిడికి యాక్టింగ్ ట్రైనింగ్ ఇస్తాడు, ఎలా యాక్టింగ్ చేయాలి అని చెప్పి ఈ పిల్లని. బాబాయ్ నన్ను ఇట్లా చేస్తాడు, నేను బాబాయ్తో స్కూల్కి వెళ్ళానమ్మా, నేను స్కూల్కి వెళ్ళాను. ఊరుకో, బాబాయ్ ఏం చేస్తాడే, ఊరుకో పో అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్తుంటే, మీకు తెలియదు నేను పో పో అని చెప్పి కొడుతూ ఉంటుంది. ఎంత న్యాచురల్గా చేసింది అమ్మాయి, మీరు
అది యాక్టింగ్ అంటే నమ్మలేం, అంత న్యాచురల్గా చేసింది అమ్మాయి. ఓకే. మరి అటువంటి అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మ అదే రిపీట్ చేయడం ఎంతసేపు అమ్మాయికి చేయడు. కానీ అయిపోయింది, ఆ అమ్మాయి అలా చెప్పింది, ఈయన మీద కేసు అయింది, తీసుకెళ్ళారు, సంగారెడ్డి జైలు పడేశారు 50 రోజులు పాపం ఆయన అక్కడ. తర్వాత ఇవన్నీ చూపిస్తే జడ్జి గారు కనిపించి ఆయనకి బెయిల్ ఇచ్చారు. అంటే మీరు అన్నారే చిన్న పిల్లల్ని వెపనైజ్ చేస్తున్నారు అని, ఇలా రకరకాలుగా వాడుతున్నారు. అండ్ మీకు ఇంకొక విషయం చెప్తాను, డిఏవి పబ్లిక్ స్కూల్లో చిన్న పిల్లల మీద అత్యాచారం మొలస్ట్ చేశాడని చెప్పి ఒకరి మీద కేసు అయింది, డ్రైవర్ మీద. అతన్ని తీసుకెళ్ళి అతన్ని శిక్ష పడింది అతనికి. ఓకే. శిక్ష పడితే 20 ఏళ్ళు ఎంతో చేశారు. ఇప్పటికీ ఆయన జైల్లోనే ఉన్నాడు. జరిగిందో లేదో మనకు తెలియదు, ఏం జరిగిందో అసలు నాకు సంబంధం లేదు. కానీ ఇదే తల్లి ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళి వేరే చోట ఉంటుంది ఎక్కడో, ఆ అపార్ట్మెంట్లో ఆ ఇంటి ఓనర్తో రెంట్ గొడవో లేకపోతే ఏ గొడవో తెలియదు. ఓకే. విచిత్రంగా అతని మీద మళ్ళీ పోక్సో కేసు సేమ్ ఇక్కడ మన ఖైరతాబాద్ పిఎస్లోనే. ఓకే. చాలా మందికి తెలియదు. మన గడ్డం రాజు గారిది కూడా ఖైరతాబాద్ పిఎస్లో. అక్కడికి వెళ్ళి కేసు పెడితే వీళ్ళు ఎక్కడో చూసినట్టుందే అని చెప్పి కొడితే ఆవిడ ఓహో అంటే ఒకసారి పిల్లలకి ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇలా చెప్పాలి అని చెప్పిన తర్వాత అది ఎక్కడైనా వాళ్ళు చాలా ఈజీగా చెప్పగలరు. అసలు పిల్లల ఫ్యూచర్ మీద ఎంత ఎఫెక్ట్ సార్ ఇది, అసలు ఏమైంది అంటే పిల్లల్ని వెపనైజ్. ఈయన కేసులో అయితే కనీసం ఆయన మామూలు పోక్సో పెడితే డైరెక్ట్ తీసుకెళ్ళి లోపల వేయడమే. ఓకే. కానీ జడ్జికి ఇవన్నీ చూపించగానే ఇదేంటి ఇది రిపీట్ అఫెండర్లా ఉన్నారు ఈవిడ. ఇప్పుడు ఎవరన్నా సరే ఒకసారి అత్యాచారం కేసు పెట్టింది ఒక అమ్మాయి తీసుకుంటారు, ప్రతిసారి అదే చేస్తుంది అనుకో, ఈ అమ్మాయి అత్యాచారం కేసు పెట్టడం డబ్బులు తీసుకోవడం ఇదే పని అమ్మాయి, కానీ అర్థమైపోద్ది ఎవరికైనా ఏదైనా ఒకసారి. బట్ ఇది రెండోసారి జరిగిందంటే పిల్లల్ని ఈ రకంగా వెపనైజ్ చేసి వాడుతున్నారు. ఎంత దారుణమైన విషయం అది. ఇలాంటి అంటే బయటికి వచ్చే ఎన్ని ఉంటే బయటికి రాని ఇంకా చాలా ఉంటాయి జనరల్గా. సో ఇదన్నమాట. ఎవరికి తెలియదు నిజాలు. అవును, తెలియదు. మనం బయటికి చెప్పను కూడా చెప్పకూడదు, పేర్లు చెప్పకూడదు పోక్సోలో. అవును, అది చాలా ఇంపార్టెంట్. కానీ పోక్సో కేసుని పెట్టిన అమ్మాయే జానీ మాస్టర్ కేసులో ముందుకు వచ్చి కూర్చొని ఆవిడ చెప్తే ఇంకా ఏంటి చట్టానికి న్యాయానికి అర్థం? అమ్మ నీ కోసం నీ సంరక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలను నువ్వే ఉల్లంఘించి చేస్తే నేను బాధితురాలుగా మేము ఎలా చూస్తాం? అసలు రాను ఫోక్సో కూడా ఈ 496 లాగే డల్ అయిపోతుందేమో అన్న, 498 అయిపోతుందేమో అనిపిస్తుంది, మిస్యూజ్ చేస్తున్నారేమో. అదేమా ఇక్కడ ఏమవుతుంది తెలుసా ప్రాబ్లం, నిజమైన బాధితులకు న్యాయం జరగదు ఇలా చేయడం వల్ల. రేపు ఇంకో అమ్మాయి నిజంగా బాధితురాలు పాపం వెళ్ళింది అనుకో స్టేషన్కి, నిజమేనా? ఇప్పుడు ఎలా ఉన్నాయంటే మనం గచ్చిబౌలిలో మీకు ఇంకో కేసు చెప్తా. ఒక అమ్మాయి వైన్ షాప్కి వెళ్ళిందట. సరే పబ్బులకి వెళ్ళడం చూస్తుంటాం, వైన్ షాపుల్లో బయటకు వెళ్ళి జనరల్గా తీసుకోరు. సరే తప్పేం లేదు, వాళ్ళ హక్కు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏమన్నా చేయొచ్చు. తీసుకున్నప్పుడు ఏదో ఉంటుంటే పక్కన వాళ్ళు ఎవరో మాటకెళ్ళిపోయారు. అతను ఎవరో కుక్కట, షెఫ్, వంటలు ఆయన. నాకు ఇక్కడే పక్క రూము వెళ్దాము అని చెప్తే నేను మందు తాగడానికి కంపెనీ కానీ అప్పుడే పరిచయం అయితే అతనితో వెళ్ళాను అని చెప్పి పొద్దున వెళ్ళి అతని మీద అత్యాచారం కేసు. ఎవరు అమ్మాయి చేసిందా అబ్బాయి చేసిందా? ఆ అమ్మాయి అతను అత్యాచారం చేశాడని పొద్దున కేసు. ఏది రాత్రి పరిచయం అయిందట, అది కూడా వైన్ షాప్ దగ్గర. అప్పుడే వెంటనే ఆయన రూమ్కి వెళ్ళిపోయిందట. రూమ్కి వెళ్ళిపోయి అక్కడ తాగేశారట. తాగేసిన తర్వాత నా మీద అత్యాచారం చేశాడని చెప్పి పొద్దున కేసు. బాబా ఎంత దారుణం సార్ ఇవన్నీ. అంటే మీరే అక్కడ నేను ఒకటి అడుగుతా, మీరే ఒక ఎస్ఐ స్థానంలో అక్కడ ఉన్నారనుకోండి, ఇటువంటి కంప్లైంట్ వస్తే మీరు ఎలా డీల్ చేస్తారు? పళ్ళు రాలగొట్టి ఊడగొట్టి జుట్టు పట్టి నేలకే చూతుకుతాను. అసలు ఫస్ట్ వైన్ షాప్ దగ్గరికి వెళ్దాం ఓకే, కానీ అక్కడున్న వైన్ షాప్ పక్కనే తీసుకెళ్ళి రూమ్కి ఎందుకు తీసుకెళ్ళాలి? అసలు ఫస్ట్ అడుగు ఎటు పడుతుంది? లేకపోతే ఆయనంతటా ఆయన వచ్చి దూరి చేసేసాడా? మీకు ఇదే అంటున్నా, ఇది మనకు తెలుస్తున్న న్యాయం. కానీ పాపం పోలీసులకి ఎలా ఉందంటే పరిస్థితి, ఇప్పుడు వాళ్ళని ట్రైన్ చేశారు, వాళ్ళకి ఇలాంటి చట్టాలు ఉన్నాయి ఇవన్నీ చెప్తున్నారు, మహిళా సంక్షేమం కోసం మేము ఉద్దేశించిన చట్టాలు అమ్మాయి ఇస్తే తీసుకోవాలి. కళ్ళ ముందు మీకు కనబడుతున్నా వాడు ఇలా ఉన్నాడు, పడిపోయేట్టు ఇట్లా చచ్చిపోయేట్టున్నాడు, వాడికి ఓపిక లేదు, ఈ అమ్మాయి గట్టిగా దిట్టంగా ఉంది, సార్ వీడి గత 4 ఏళ్ళుగా నన్ను అని చెప్పింది అనుకోడు, సార్ తీసుకొచ్చి లోపలేండి. అది చట్టం అది. బయట ఇవి మనకి మార్చుకోకపోతే చాలా చాలా అంటే ఆడవాళ్ళకి ఎక్కువ సాక్ష్యాలు లేకుండా కేసులు పెట్టగలిగే పరిస్థితి ఉంది ఇప్పుడు. అంటే ఆడవాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉండడం వల్ల
చాలా మంది మగవాళ్ళు నగ్గిపోయి ఉంటున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి ప్రతి మగాడు కూడా. ఒక అంటే వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళకి రిలీఫ్ అనేది ఉండదంటారా సార్? ఎవరికి? మగాళ్ళకి. ఇప్పుడు ఏముంటుంది, ఫస్ట్ తీసుకెళ్ళి లోపలేస్తారు పోక్సో అయితే. అంతెందుకు సార్, చిన్న 8th 9th చదివే వాళ్ళ మీద, బాయ్స్ మీద, టీచర్ వాళ్ళ మీద ఫిజికల్ హెరాస్మెంట్. అంతేకా మన యూనివర్సిటీలో ఒక లెక్చరర్, ఒక ఆవిడ నీకు మార్కులు వేయాలి, అటెండెన్స్ కావాలంటే నన్ను సుఖపెట్టాలని చెప్తే వైజాగ్లో పెద్ద గొడవ అయింది కదా, గుర్తుందా మీకు? వినడానికి కూడా ఉన్నాను సార్. అంటే నేను దీనివల్ల ఇంకా అమ్మాయిల మీద ఇట్లాంటివి జరగట్లేదు, అమ్మాయిలు అందరూ మారిపోయారు అని చెప్పి అన్నట్లు ఉన్నారు అమ్మాయిలు కూడా. కానీ ఇటువంటి వాళ్ళ వల్ల నిజంగా న్యాయం కోరుకునే వాళ్ళు కూడా అయిపోతారు. కానీ ఏది రైట్ ఏది రాంగ్ అని చూసే విషయంలో అట్లీస్ట్ మనకు ఒక పారామీటర్ ఏంటంటే, నిజమైన బాధితులు ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి ఇట్లా గగ్గోలు పెట్టారు. వచ్చారంటే మనం ఫస్ట్ వాళ్ళని స్క్రూటనైజ్ చేయాలి. మీడియా ముందుకు వచ్చారంటే మనకి ప్రతి ఒక్కరికి అడిగే హక్కు వస్తుంది. అడిగిన తర్వాత మనం దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని నిజాలు బయటకు చూపించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే ఇలా వచ్చిన వాళ్ళు జనరల్గా చెప్తున్నా కదా, ఫస్ట్ టైం కాదు, వాళ్ళు ఆల్రెడీ ఇది రుచి చూసి పోలీసు వ్యవస్థ మనకి ఇలా పనిచేస్తుంది, మీడియాని మనం వాడుకుంటే వీడి దగ్గర నుంచి ఎంతో కొంత లాగొచ్చు అనే స్కెచ్లు వేసుకొని వస్తాడు. సరే ఇప్పుడు లావణ్య విషయంలో దొరికింది, రాస్తారని మీద కేసు పెడితే అదే ఎలా చేసాం మీన్స్ అంటే ఆవిడ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. అప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు ఈయన మీద కేసు పెడితే అంతకుముందు గుంటూరులో పెట్టిన కేసు ఏంటి? అరాచకం ఏంటంటే, ఏ రాజతరుణ్ మీద అయితే రాజతరుణ్ నన్ను ప్రేమించి కొన్నాళ్ళు ఉండి తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నా కూడా పెళ్లి చేసుకొని ఇప్పుడు నన్ను వదిలేశాడు అని చెప్పి ఆయన మీద కేసు పెట్టి, అదే పిఎస్లో 6 నెలల క్రితం ఈ మస్తాన్ సాయి అనేవాడు నేను ప్రేమించుకున్నాము, ఇప్పుడు నాకు అతను వద్దనిపిస్తుంది, నేను వద్దు అన్నా కూడా అతను నా ఎంబడిపడి నన్ను వేధిస్తున్నాడు, దయచేసి అతని నుంచి నాకు విముక్తి కల్పించండి అని చెప్పి పిఎస్లో కేసు పెట్టింది. అంటే మన వాళ్ళందరూ ఒక పెద్ద సేయింగ్ ఉంది, వెన్ ఉమెన్ సేస్ నో ఇట్ ఈస్ నో. తెలుసా మీకు? ఒక అమ్మాయి నో చెప్పిందంటే నో, మరి అబ్బాయి నో చెప్తే విషయం ఎక్కడ చెప్తా వినండి. మీరు ఒక చిన్న సిమిలారిటీ గమనించండి. ఇదే లావణ్య, మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాము, ఇప్పుడు వద్దనుకున్నప్పుడు మస్తాన్ సాయి దూరంగా ఉండాలి, వాడు నన్ను ఎందుకు ఏడిపిస్తున్నాడు? తప్పు. మరి రాజతరుణ్ నువ్వు ప్రేమించుకున్నారు అనుకుందాం, ఇప్పుడు రాజతరుణ్ నేను వద్దనుకుంటున్నాడు, నువ్వు దూరంగా ఉండాలి కదా. వాడు నాకు కావాలి, వాడు నా కుక్క, వాడు ఎక్కడ తప్పిపోయాడు, ఇలాగా. కానీ అంటే ఈవిడ తలుచుకుంటే పెట్టచ్చు, మరి మస్తాన్ సాయి తలుచుకుంటే పెట్టలేడు. పాపం సార్, అంటే మగాడి పక్షాన ఇంత దరిద్రమైన చట్టాలు. ఇప్పుడు ఏ న్యాయం అయితే నీకుందో అదే న్యాయం మగాడికి కూడా కదా. ఇప్పుడు మస్తాన్ సాయి నువ్వు ప్రేమించుకుని ఒకరోజు నువ్వు వద్దు అనుకున్నప్పుడు మస్తాన్ సాయి రాకూడదు, ఇంకా వాడికి నీకు సంబంధం లేదు అనుకున్నప్పుడు, రాజతరుణ్ కూడా వద్దు అనుకున్నప్పుడు నువ్వు కూడా రాకూడదు కదా. 493 అనే ఒక దరిద్రపు కొట్టు, ఐ డేర్ టు సే దిస్, ఐపీసీ 493 అనేది ఒక దరిద్రపు కొట్టు సెక్షన్. ఎందుకంటే అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటేట లివింగ్లో ఉన్న తర్వాత ఒకానొక టైంలో అబ్బాయి కనుక నాకు నీ మీద బోరు కొట్టేసింది, లేకపోతే నాకు నీకన్నా అందమైన అమ్మాయి దొరికిందో ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోయాడంటే, ఈ అమ్మాయి వాడి మీద కేసు పెడితే 10 ఏళ్ళు జైలు శిక్ష, 10 సంవత్సరాలు. ఓకే, అదే కనుక అమ్మాయి నీకన్నా నాకు బెటర్ సంబంధం వచ్చింది, నువ్వు అమీర్పేట వాడి, నాకు అమెరికా సంబంధం వచ్చింది, ఇది చెప్పు అని చెప్పి వెళ్ళిపోతే ఈ నోరు మూసుకుని ఉండాలట, కేసు కూడా పెట్టడానికి లేదు. అది ఈ 493. ఇటువంటి చట్టంలో బతుకుతుంది. ఈ చట్టం చక్రాల కింద నలిగిపోయి చచ్చిపోయిన ఫ్యామిలీలు, యువత ఎంతోమంది ఉన్నారు. వీటిని మార్చుకోవడం కోసం నేను పోరాడుతున్నాను. 498A కావచ్చు, 493 కావచ్చు, ఈ తప్పుడు 376 సెక్షన్లు, ఇవన్నిటికి సంబంధించి ఎలా పెడతారమ్మా? రాత్రి వైన్ షాప్ దగ్గర పరిచయం అయ్యి అతనితో నువ్వు నియంత్రణ రూమ్కి వెళ్ళి పొద్దున్న వచ్చి సిఫిల్ అని ఒకటి ఉంది, సెంటర్ ఫర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అని ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర ఉంటుంది. దాంట్లో లేడీస్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ పక్కనే ఉంటాయి. కానీ జనరల్గా లేడీస్ హాస్టల్లోకి బాయ్స్ హాస్టల్ లేడీస్ వెళ్తారా? వెళ్ళరు. సరే, ఒక ఆవిడ పని కట్టుకుని వెళ్ళింది బాయ్స్ హాస్టల్కి. ఆవిడ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. సరే, బాయ్ ఫ్రెండ్ ఉండడం తప్పు కాదు, వాడు బయటకు వెళ్ళవచ్చు. సరే, వేరే మహిళ ధైర్యం చేసి వెళ్ళింది అనుకుందాం. ఓకే, వెళ్ళినప్పుడు ఇట్లాగే రూమ్లో, ఆ బాయ్ ఫ్రెండ్ రూమ్లో 4 ఉంటారు. అందరూ క్యారమ్లు ఆడుతున్నారంట, పక్కన బీరు ఏదో మందు తెచ్చుకొని తాగుతున్నారు, సీరియల్ తాగుతారు బాయ్స్ హాస్టల్. అలా అంటే అది పీజీ రేంజ్ హాస్టల్ కాబట్టి సరే 18+ కదా, వాళ్ళని వదిలేసినట్టున్నారు. అంటే ఏడి నా వాడు కనబట్టలేదు, మీ ముగ్గురే ఉన్నారంటే వాడు ఏదో పని మీద బయటికి వెళ్ళాడు, దా నువ్వు కూడా క్యారమ్ బోర్డు ఆడదు కానీ అంటే సర్లే అని చెప్పి కూర్చొని క్యారమ్ బోర్డు ఆడడం వల్ల ఇన్ని స్టోరీలు ఉన్నాయి సార్ మీ దగ్గర, చెప్పండి. ఆడుతుంటే మంది వేస్తావా అంటే వేస్తా అని చెప్పి మంది కూడా తాగేసిందంట. కట్ చేస్తే
పొద్దున్న స్టేషన్కి వెళ్ళి వీళ్ళు నా మీద అత్యాచారం చేశాడు అంటే కేసు అవుతుంది. అది మన చట్టం. మన మహిళా సంఘాలు కొంతమంది వచ్చి సపోర్ట్ చేస్తారు. అంటే నాకేమనిపిస్తుంది అంటే ముందు నుంచి కూడా మగాడి శీలంకి వాల్యూ లేదా అనిపిస్తుంది. ఐ మీన్ ఐ థింక్ నాకు ఆ థాట్ ప్రాసెస్లో అక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒకవేళ అమ్మాయి ఇష్టపూర్వకంగా అయినా కూడా మందులో ఉన్నప్పుడు అటువంటి పని జరిగితే అది అత్యాచారంగానే పరిగణింపబడుతుంది అనేది చట్టం. మరి అదే మందు వాడు కూడా తాగాడు కదా, ఆవిడికి విచక్షణ లేకపోతే వాడు కూడా పోయింది కదా. వాడు మాత్రం కాన్షియస్గా చేస్తున్నట్టు మందు తాగిన, ఈవిడ పాపం మందు తాగగానే ఈవిడికి అసలు సరిగ్గానే కాన్షియస్ ఉండదు. అంటే మనం ఏంటంటే హక్కులన్నీ ఆడవాళ్ళకి, బాధ్యతలన్నీ మగవాళ్ళకి పెట్టింది మన చట్టం. ఇవాళ మగవాళ్ళ హక్కుల కోసం పోరాడడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంతకు ముందు వరకు అలా లేకుంటుండే సార్, ఇప్పుడు పోరాడాల్సి వస్తుంది ఖచ్చితంగా. చచ్చిపోతున్నారు. ఒక సైంటిస్ట్, భావి భారతదేశానికి పనికొచ్చే సైంటిస్ట్ చచ్చిపోయాడు. ఇంకొకరిని అప్పుడు ఆ గడ్డం రాజని ఆయన కనీసం మీడియా ముందుకో లేకపోతే ఏదో రకంగా నన్ను కాంటాక్ట్ చేసినా ఏదో రకంగా కాపాడుకునేవాడు. నేను అందుకే అడుగుతాను, ప్రతి ఒక్కళ్ళని నేను సేవ్ చేయలేను, నేనే దేవుని కాదు. ఒక కమిషన్ పెట్టండి మగాళ్ళ కోసం, ఒక మెన్స్ కమిషన్ తీసుకురండి. వాడికి ఏదైనా గోడు ఉంటే చెప్పడానికి మగాడికి ఒక దిక్కు అనేది ఉండాలి కదా. స్త్రీ శిశు సంక్షేమకి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు మనకు ప్రభుత్వం వాళ్ళు సంవత్సరానికి. మగాడికి ₹1 ఖర్చు పెట్టండి. మగాడు ట్యాక్సీలు కట్టడానికి కావాలి, ఓట్లు వేయడానికి కావాలి, రోడ్లు వేయడానికి కావాలి, అడ్డమైన పనులు ఇటుకలు మోయడానికి మగాడు కావాలి, బ్రిడ్జిలు కట్టడానికి మగాడు కావాలి,